భగవద్గీతలో వివరించినట్లు కర్మ, వికర్మ, అకర్మల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రాణం లేని జడ పదార్థం వలె ఏ పని చేయకపోవడమే అకర్మ. నిరంతరం ఈ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండే భగవంతుడు మనిషిలోని నిష్క్రియాశీలతను అంటే అకర్మను ఏమాత్రం సహించడు. నీలో ప్రాణ చైతన్యం ఉన్నంత వరకు అనుక్షణం శ్రమిస్తూ చేసే సాధనలో సత్యాన్ని అన్వేషించు. ఇక ఆశా వ్యామోహాలతో మనం చేసే పనులే వికర్మలు. మనం చేసే వికర్మలు అవి అందించే ఫలితాలకు మనల్ని బానిసలుగా చేసి దుఃఖాన్ని కలిగిస్తాయి. చివరగా ఫలితాన్ని ఆశించకుండా భగవంతునికి సమర్పిస్తూ నీవు చేసే పనియే కర్మ. ఇది ఉత్తమమైనది. కర్మబంధం నుండి నీకు విముక్తిని కూడా కలిగిస్తుంది. కాబట్టి నిరంతరం కార్యదీక్షలో ఉంటూ ఫలితాలను భగవంతునికి వదిలివేసి చేసే పనిని దైవంగా భావిస్తే మనం ధన్యులమై సంతృప్తి, సంతోషం కలిగిన జీవితం పొందగలుగుతాం.